హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు thumbnail చూసినట్టే ఇప్పుడు నేనైతే నా బ్రైడ్ టు బీకి స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ నాకు నా బ్రైడ్ టు బీ అని తెలీదు. జస్ట్ నార్మల్గా మా ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరు ఇండియాలో లేరు, కెనడా ఇంకా యూకేలో ఉన్నారు ఇద్దరైతే. వాళ్ళు నార్మల్గా ఒక లంచ్ లాగా ప్లాన్ చేస్తున్నాం. మా సిస్టర్స్ వస్తారు, ఊరికే క్యాజువల్గా అంటే నేను అలానే అనుకుని వెళ్ళాను. కానీ వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అంత దూరం నుంచి కూడా నా కోసం బ్రైడ్ టు బీ అనేది ప్లాన్ చేశారు. నేనైతే అసలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు అనుకున్నా, అయ్యో నాకు ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ లేరే, నాకు బ్రైడ్ టు బీ ఏం అవ్వదు అని. నాకు ఇంకా అది మైండ్లో కూడా అసలు రాలేదు, బ్రైడ్ టు బీ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు అని. కాకపోతే మా ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకొని, లేదు మనం లేకపోయినా తను ఈ మూమెంట్ ని మిస్ అవ్వకూడదు, స్పెషల్ అకేషన్ అని చెప్పి పాపం వాళ్ళిద్దరు సిస్టర్స్ తోటి మాట్లాడి కోఆర్డినేట్ అయ్యి ఇదంతా ప్లాన్ చేశారు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలా లక్కీ. అసలు అంత దూరం ఉన్నా కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అండ్ మా బెస్ట్ ఫ్రెండ్ వర్ష తోటి అయితే వీడియో కాల్ మాట్లాడేశాను. ఇంకొక ఫ్రెండ్ బెట్టి తోటి మాట్లాడలేకపోయా. కొంచెం సైడ్కి రా నీ ఇటుపక్క జరుగు, ఇటుపక్క నీ లెఫ్ట్ కి జరుగు. ఓకేనా? చూడు నువ్వు ఇప్పుడు వచ్చా, నేను క్యాచ్ చేస్తున్నాను. ఫటాఫట్ ఫోటోలు ఇప్పుడు 1 2 3 గో. తీసావా? తీసాను. ఇంకొకసారి ఏమను మళ్ళీ చూడు. 1 2 3 గో వర్ష. మంచి వర్క్. అండ్ కొన్ని వీడియో కాల్స్ అలా ఫ్రెండ్స్ తో మాట్లాడాక ఫుల్ గా డాన్స్ చేసాము ముగ్గురం. అసలు ప్రపంచంలో ముగ్గురమే ఉన్నంత రేంజ్ లో వేసాము. ఇంకా తర్వాత టైం చూసుకుంటే ఇంకా 45 minutes ఏమో ఉంది, టైం అయిపోతుంది. ఇంకొన్ని ఫొటోస్ దిగేసి కేక్ కటింగ్ కూడా చేయాలని చెప్పి ఇంకా ఫోటో సెషన్ అయితే పెట్టుకున్నాము. మీరు ఎక్కడైనా వర్చువల్ వీడియో కాల్స్ చూసుంటారు, మీటింగ్స్ అవుతాయి, గూగుల్ మీటింగ్స్ అలా అన్ని చూసుంటారు. కానీ ఇది మాత్రం వర్చువల్ ఫోటో సెషన్ అనమాట. ముగ్గురం అక్కడ ఉంటే ఎవరు ఫొటోస్ తీస్తారో అనుకున్నాం. వీడియో అయితే అక్కడ పెట్టి మేనేజ్ చేసేస్తున్నాం, ఫొటోస్ అంటే క్లిక్ చేయాలి కదా. అయితే అప్పుడే మా ఫ్రెండ్ ఒక బ్రిలియంట్ ఐడియా ఇచ్చింది. తను వీడియో కాల్లో ఉంటే మనకు కనిపిస్తుంటది కదా, తను ఇలా స్క్రీన్ షాట్స్ కొడుతూ ఉందన్నమాట. మేము ఇంకా దిగుతూనే ఉన్నాము, తన పక్క నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కమింగ్ వీడియోస్ లో నేను ఒక రా ఫోటోస్ పెడతా, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ ఫొటోస్ ఎలా వస్తున్నాయో తెలియదు, అసలు ఏమొస్తున్నాయో తెలియదు, ఊరికే అట్లా పోజులు చెప్తే దిగుతున్నాము. కానీ లాస్ట్ కి అయితే అవుట్పుట్ బాగానే వచ్చింది. మేము అన్ని ఆ ఫొటోసే వాడుకున్నాము. అలా వర్చువల్ గా ఫోటో సెషన్ అయితే మాకు అయిపోయింది. ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్న వాటికంటే ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగితేనే అది బాగా అవుతుంది అని అంటారు కదా, నాకైతే అదే అయింది. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను వాళ్ళ ఫ్రెండ్ కాదు, వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అని. కాకపోయినా సో అక్కకి మనం చెయ్యాలి, మన వాళ్ళు లేరు కదా అన్నట్టు వాళ్ళిద్దరు కూడా టైం తీసుకొని ముందే వచ్చి వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళు లేకపోయినా అసలు అయ్యేది కాదు. అండ్ ఇదే ఫ్రెండ్షిప్ లో ఉండే అది. ఎంత దూరంలో ఉన్నా మనం కావాలంటే మన ఫ్రెండ్స్ ని హ్యాపీ చేయొచ్చు అనడానికి ఇదే అసలు బెస్ట్ ఎగ్జాంపుల్. నేనైతే వాళ్ళ ప్రెజెన్స్ మాత్రం చాలా చాలా మిస్ అయ్యాను. వాళ్ళు లేకపోయినా నా బ్రైడ్ టు బీ చేశారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఉంటే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇంకా బాగా. ఎంతైనా మన ఫ్రెండ్స్ మనం అలా మిస్ అవుతూ ఉంటాం కదా. ఏంటో ఇప్పుడు అందరూ ఇలా ఎక్కువ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళే కొద్దీ అసలు అన్ని స్పెషల్ అకేషన్స్ కి వాళ్ళు ఉండట్లేదు. అన్ని చాలా చాలా మూమెంట్స్ అన్ని మిస్ అయిపోతూ ఉన్నాము. ఒక్కొక్కసారి అంటే ఓకే కెరియర్ కోసం వెళ్ళొచ్చు బాగుంటదని, కాకపోతే ఇలాంటి మూమెంట్స్ మిస్ అవుతుంటే అంత దూరం వెళ్ళాలా ఇప్పుడు, అదే ఇది మిస్ అవుతున్నాం అనుకుంటాం. సో ఏది అలా ఉంటే అలా జరుగుతుంది. బట్ ఆ డే అయితే నేనైతే చాలా చాలా అంటే హ్యాపీగా ఉన్నాను. అసలు మీరు ఇది చూస్తూ ఉంటే ఇంకెంతసేపు దిగుతారు అబ్బా వీళ్ళు ఫొటోస్, అప్పటి నుంచి వీడియో అంతా ఫొటోస్ తో ఉందంటే
ఇంకా అమ్మాయిల గురించి తెలిసిందే కదండి. ఒక్కసారి ఒక ఫోటోతో వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఫొటోస్ దిగుతూనే ఉండాలి. ఆ పోస్ట్ పెట్టాలి, ఈ పోస్ట్ పెట్టాలా, మళ్ళీ ఆ రిఫరెన్స్ చూడటం, ఇన్స్టాగ్రామ్ లో ఇది తీసి చూడటం, ఏదైనా రీల్ చేద్దాము, రీల్ కూడా చేద్దామని బాగా అనుకున్నాము. మనం అప్పటి వరకు చాలా రీల్స్ ఇలా సేవ్ చేసుకొని పెట్టుకుంటాము. వావ్, ఈ రీల్ చేయాలి, ఈ రీల్ చేయాలి. కానీ కరెక్ట్ గా అకేషన్ వచ్చేసరికి మర్చిపోవడము, లేదంటే ఆ టైం కి సెట్ కాకపోవడం అలా చాలా అవుతుంటది. ఇక్కడైతే మా ఫోటో సెషన్ తెగట్నే లేదు. అక్కడేమో టైం అయిపోతుంది. అప్పటికి వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇంకా 10 minutes ఉంది, ఇంకా 5 minutes ఉంది, అది ఇది అని చెప్తున్నారు. అండ్ కరెక్ట్ గా ఇంకా ఆ కేక్ అదంతా కూడా వాళ్ళు ఎప్పుడో తెచ్చి పెట్టారు. ఆ కేక్ అయితే కరిగిపోతుంది కూడా ఆ టైంకి, అంతసేపు అయ్యేసరికి. అండ్ ఇంకా ఫైనల్ గా ఓకే చాలా ఇంకా అయిపోయింది, వాడు మళ్ళీ వచ్చి టైం అయిపోయింది అని చెప్పే లోపల మనం అట్లీస్ట్ కేక్ కటింగ్ అయినా చేయాలి. ఆ తర్వాత కొంచెం ఎక్స్ట్రా టైం అడగచ్చు అని అనుకున్నాము. అండ్ ఏంటంటే అద్భుతంగా ఏం జరిగిందంటే, కరెక్ట్ గా నేను కేక్ కట్ చేద్దాం ఇంకా ఫోటో సెషన్ ఆపేసి అనగా కరెంట్ పోయింది. మేమేమనుకున్నామంటే టైం అయిపోయిందని వాడు తీసేసాడేమో అనుకున్నాము. కానీ పాపం ఏం తీయలేదు, నిజంగానే కరెంట్ పోయింది. అండ్ కరెంట్ పోయిన తర్వాత మళ్ళీ వస్తుందో రాదో, ఈ కేక్ ఏం చేద్దాం, ఇంకా బయట కట్ చేయాలా అని అనుకుంటూ ఉన్నాము. కాకపోతే తర్వాత వాళ్ళు జనరేటర్ ఆన్ చేసేయగానే కరెంట్ వచ్చేసింది. అండ్ హ్యాపీగా మేము ఆ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. అంతే అంతే. ఫాస్ట్ గా చెక్అవుట్ టైం ఇది. స్వీట్ కొంచెం దగ్గరికి రావా? యా ఓకే. అటుపక్క ఇటుపక్క ముద్దులు పెట్టండి. ఓకే. నా బుగ్గలకి తాకింగ్ కూడా తాకిచ్చట్లేదా వాళ్ళ లిప్స్? ఎక్కడ చెదిరిపోద్దు అని. ఓకే కమాన్. అండ్ ఇలా సూపర్ ఫన్ గా సూపర్ హ్యాపీగా నా బ్రైడ్ టు బీ అయితే నేను అలా ఎంజాయ్ చేస్తున్నాను సెలబ్రేషన్స్ ని. నేనైతే మళ్ళీ మా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు వర్షకి బెట్టీకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వాళ్ళని చాలా చాలా మిస్ అవుతున్నాను. నా కోసం ఎంత చేసినందుకు వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా అసలు తక్కువే. థ్యాంక్స్ అనే వర్డ్ కూడా తక్కువే. ఇంకోటి ఏదైనా కనిపెట్టాలేమో. ఐ లవ్ యూ బోత్ సో మచ్, అసలు చాలా అంటే చాలా. అండ్ పూర్ణిమ ఇంకా స్వీటీ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుంటే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ all.